హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. ధనస్సు రాశి వారికి మే 6వ తేదీ మంగళవారం రోజున ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహు దోషం అనేది ఈ టైంలో తొలగిపోతుంది. 6వ స్థానంలో రవి యోగించబోతున్నాడు. వీరికి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారందరూ ధనస్సు రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్టు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలా వీరు ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు పొగడ్తలకు వీరు లొంగిపోరు. ఈ ధనుస్సు రాశి వారికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు వస్త్రధారణ చేసుకోవడం ఈ రాశి వారికి చాలా ఇష్టం. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే కుటుంబం పట్ల అధిక ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు వారికి సంబంధించి ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఈ రాశి వారు ఇతరులతో ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకోరు. ఈ ధనుస్సు రాశి వారు ఓటమిని అంత త్వరగా అంగీకరించరు. ఈ రాశి వారు ఒక్కసారి చేసిన తప్పును మళ్ళీ చేయరు. ఈ రాశి వారు తమకి తెలిసిన విషయాన్ని 10 మందికి ఉపయోగపడేది ఉంటే వారికి సలహాలను ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు పెద్దల పట్ల మంచి గౌరవాన్ని, మర్యాదను కలిగి ఉంటారు. ఈ రాశి వారు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. ఈ రాశి వారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ ధనుస్సు రాశి వారికి మే 6వ తేదీ మంగళవారం రోజున మాత్రం ఒక మంచి శుభవార్త అనేది రాబోతుంది. ఎందుకంటే వీరికి గురు బలం అనేది పెరగబోతుంది. వీరి గోచార రీత్యా అన్ని మంచి ఫలితాలని వీరు పొందబోతున్నారు. వీరికి అర్ధాష్టమ రాహు దోషం అనేది ఈ టైంలో తొలగిపోతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి కష్టాలు తీరిపోయే అవకాశాలు ఈ టైంలో మనకు కనిపిస్తున్నాయి. వీరికి మంచి శుభ ఫలితాలే ఈ టైంలో రాబోతున్నాయి. అంటే వీరు ఏ పని తలపెట్టినా మంచి శుభ ఫలితాలనే వీరు పొందుతారు. వీరికి గురు బలం అనేది పెరుగుతుంది. 6వ స్థానంలో రవి యోగించబోతున్నాడు. అంటే వీరు చేసే ప్రతి పనిలో లాభాలను రవి తేబోతున్నాడు. ధనుస్సు రాశి వారికి మాత్రం ఇది బాగా కలిసి వచ్చే
టైం అని చెప్పుకోవచ్చు. వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరు ఏ వ్యాపారం చేసినా కానీ వ్యాపారంలో బాగా రాణిస్తారు. వీరి యొక్క కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వీరికి రాబోతున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరగబోతుంది. అప్పుల బాధలు కూడా వీరికి తీరబోతున్నాయి. ఈ టైంలో మాత్రం మొండి బాకీలను కూడా వీరు వసూలు చేయబోతున్నారు. ఈ ధనుస్సు రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు మీరు తెచ్చుకోబోతున్నారు. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ గోచార రీత్యా ఫలితాలు అయితే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. భాగస్వామి పట్ల మీరు గొడవలు ఉన్నట్లు అయితే ఈ టైంలో తీరిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తీరిపోయి అన్యోన్యత పెరగబోతుంది. సంతానానికి సంబంధించి మంచి ఫలితాలను వీరు పొందబోతున్నారు. ఈ టైంలో ధనుస్సు రాశి వారు కొత్త వాహనం కొనే యోగం కనిపిస్తుంది. అయితే ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే ఈ టైంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. నూతన గృహయోగం అనేది ఈ ధనుస్సు రాశి వారికి కనిపిస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి గోచార రీత్యా ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. వీరికి పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండబోతుంది. వీరికి రాజయోగం అనేది పట్టబోతుంది. ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. రవి మీకు మంచి ఫలితాలను యోగించబోతున్నాడు. గురు బలం మీకు ఉండటంతో ఏ పని తలపెట్టిన మంచి మంచి లాభాలు ఈ టైంలోనైతే మీరు పొందుతారు. మీకున్న సమస్యలు, అప్పుల సమస్యలు అయితే మీకు ఈ టైంలో ఖచ్చితంగా తీరుతాయని మనం చెప్పుకోవచ్చు. మీకున్న ఇబ్బందులు ఈ టైంలో మీకు ఖచ్చితంగా తీరుతాయి. సమాజంలో మీకైతే గుర్తింపు రాబోతుంది. మీ శ్రమను గుర్తించి మీకు పై అధికారులతో ప్రశంసలు కూడా మీరు ఈ టైంలో పొందబోతున్నారు. అప్పుల బాధలు తీరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి మాత్రం ఇది మంచి టైంగా మనము చెప్పుకోవచ్చు. గురువు మీకు లాభదాయంగా ఉండబోతున్నాడు. ఏ పని చేసినా కానీ లాభాలను తెచ్చిపెట్టబోతున్నాడు. మీరు ఏ పని చేసినా కానీ మంచి ఫలితాలనే పొందుతారు. గోచార రీత్యా మీకు అన్ని శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఈ టైంలో మాత్రం మీరు శివారాధన చేసుకోండి. నిత్యం శివారాధన చేసుకోండి. మీకు దైవం యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పెద్దల పట్ల వీరు అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. అయితే వీరికి మాత్రం గురువు అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. సమాజంలో వీరికి మంచి మంచి గుర్తింపులు రాబోతున్నాయి. ఈ టైంలో ఉద్యోగంలో ఉన్నవారికి జీతం మాత్రం పెరగబోతుంది. ఈ టైంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను మాత్రం ఇవ్వబోతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి మాత్రం ఈ టైం బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు బాగా రాణిస్తారు. వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి మంచి మంచి లాభాలు పొందుతారు. ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది.